అన్వరుద్దీన్ కుమారుడు మహ్మద్ అలీ తిరుచునపల్లికి పారిపోయాడు. చంద్ సాహెబ్ ఫ్రెంచ్ వారి మద్దతుతో కర్ణాటక నవాబ్ అయ్యాడు. ఫ్రెంచ్ వారు మద్దతుతో కర్ణాటక నవాబ్ అయిన సందర్భంగా చంద్ సాహెబ్ ఫ్రెంచ్ వారు కృతజ్ఞతలు పాండిచ్చేరి చుట్టూ ఉన్న 80 గ్రామాలుగా విల్లునరు అనే గ్రామాన్ని వారికి బహుమతి ఇచ్చాడు. హైదరాబాద్ నవాబ్ లేదా నిజాం పాండిచ్చేరిలో ముజఫర్ జంగ్ పట్టాభిషేకం చేసుకున్నాడు. హైదరాబాద్ నవాబ్ అయిన వెంటనే ముజఫర్ జంగ్ ఫ్రెంచ్ వారికి మచిలీపట్నం, యానం, దివిసీమ ప్రాంతాలను బహుమానం ఇచ్చాడు. ఇవిగాక కొన్ని లక్షలు విలువైన బహుమానాలు డూప్లేకి ముజఫర్ జంగ్ ఇచ్చాడు. దీంతో ఈసకు చెందిన హిమయత్ ఖాన్ తను కూడా అధిక బహుమానాలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీనిని ముజఫర్ జంగ్ తిరస్కరించాడు. 1751 పాండిచ్చేరి నుండి ముజఫర్ జంగ్ ఔరంగాబాద్, హైదరాబాద్ రావడానికి బుస్సీని వెంట తీసుకొని వచ్చాడు. రావడం మధ్య మార్గంలో కడప, కర్నూలు నవాబును రాయచోటి దగ్గర లక్కిరెడ్డిపల్లి అనే గ్రామం వద్ద హిమయత్ ఖాన్ చే ముజఫర్ జంగ్ చంపబడ్డాడు. ఈ సమయంలో బుస్సీ ఔరంగాబాద్కు హైదరాబాద్ వెంటనే చేరుకొని